మిత్రులారా, ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్లో పోస్టావిష్కరణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను 29 రద్దు చేసి వాటిని 4 కోడ్లుగా విభజించి ఈరోజు 4 కోడ్లుగా తీసుకురాబోతున్నాడు. ఏప్రిల్ 1 నుంచి 1వ తారీఖు నుంచి అమలు చేయడానికి కూడా పూనుకోవడం అనేది జరిగింది. ప్రధానంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని కాదని ఈరోజు 10 గంటలు 12 గంటలు చేయాలని చెప్పేసి లేబర్ కోడ్ తీసుకురావడం అనేది జరిగింది. అంతేకాకుండా పని భద్రత లేకుండా అభద్రతను కల్పించే విధంగా ఈరోజు లేబర్ కోడ్లు పెట్టుబడిదారులకు అనుగుణంగా ఈరోజు కోడ్లను తీసుకురావడం అనేది శోచనీయం. నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఆలోచన చేసి పునరాలోచన చేసి లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏళ్ల కార్మిక లోక ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పేసి కూడా టీసీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకనాడు కార్మికులు పోరాడితే సాధించుకున్న చట్టాలను ఈరోజు కేవలం పెట్టుబడిదారులకు అంబానీ ఆదాని వాళ్ళ కొరకు ఈరోజు చట్టాలను సవరణ చేస్తూ పారిపోయిన తరిమి కొట్టినటువంటి బ్రిటిష్ వాళ్ళని ఈరోజు పెట్టుబడిదారుల పేరు మీద మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశాన్ని ఒకవైపున బానిస భారతదేశంగా చేయబోతూ ఉన్నాడు. నరేంద్ర మోడీ మతాన్ని అడ్డం పెట్టుకుని కులాలను అడ్డం పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నావు. రాబోయే రోజుల్లో ఈ కార్మిక లోక ఆగ్రహానికి గురై భూతాళానికి పోక తప్పదని చెప్పేసి కూడా టీసీగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈనాడు మనల్ని పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి కార్మికులు కొట్లాడి అనేక రకాల కష్టాలను ఎదుర్కొని గతంలో తెచ్చుకున్నటువంటి 29 చట్టాలను 4 కోడ్లుగా మార్చేసి ఈనాడు పెట్టుబడిదారులకు అనుకూలంగా, కంపెనీ యజమానులకు అనుకూలంగా వ్యవహరించే పద్ధతులలో వాళ్ళు చట్టాలని సవరించడం అనేది సరైనది కాదు. ఇప్పటికీ కార్మికులు కొట్లాడి సాధించినటువంటి చట్టాలలో ఏమైనా లోపాలుంటే వాటిని సవరణ చేయకుండా కార్మికులకు నష్టం జరిగే అటువంటి పద్ధతిని కొనసాగించడం, కార్మికులు అనేక రకాల కష్టాలను ఎదుర్కొని తెచ్చుకున్నటువంటి చట్టాలని ఏదో మంచి చేస్తున్నామనే రకంగా వ్యవహరించడం అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానం సరైనది కాదు. 2019లో తీసినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా అనేక సార్లు కార్మికులు, అన్ని రకాల కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టి చేసి చెప్పినన్నా కానీ మెల్లగా ఇప్పుడు దాన్ని పోయిన నెల 20 తారీఖు నుంచి అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కార్మికుల్ని ప్రతిసారి పోరాటంలో దించకుండా ఉండి ఆ పద్ధతిలో వ్యవహరిస్తే మంచిది. లేకపోతే రేపు కార్మికులు తీవ్రంగా వ్యవహరిస్తే నీ గద్దె దిగిపోతుందని చెప్పేసి కూడా టీయూసీఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఆ కోడ్లను అమలు చేసే పద్ధతిని వెంటనే ఆపాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడ్ వర్కర్స్ యూనియన్, అదే రకంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తున్నాం.